ఈ మధ్యన స్కామ్స్ ఎక్కువైనాయి. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అని, ఇంకా కొన్ని సైబర్ స్కామ్స్ అని ఇవి ఎక్కువైపోయినాయి. సో ఈ వీడియోలో దీని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో అసలు ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ ఏంటి, సో ఈ స్కామ్స్ జరిగేటప్పుడు వాటిని ఎలా గుర్తించాలా, స్కామ్స్ జరగకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే ఈ స్కామ్స్ ఒకవేళ జరిగితే ఏం చేయాలా, మన డబ్బుల్ని రికవర్ చేసుకోనికి చూద్దాం ఫ్రెండ్స్. సో అలాగే రీసెంట్ గా నాకు కూడా ఒక స్కామ్ జరిగింది, దాని గురించి కూడా ఈ వీడియో చెప్తాను. సో ఈ వీడియోని ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో ఈ మధ్యన కొంతమంది ఫోన్ చేసి, మేము పలానా క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నుంచి మారుతున్నాం, మీ కార్డు బ్లాక్ అయింది, దాన్ని రీప్లేస్ చేయాలి, ఓటీపీ చెప్పండి అని చెప్పి అలా డబ్బులు స్కామ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఫోన్ చేసి, మేము మీకు జాబ్ ఇప్పిస్తాము, సో మీరు ఫస్ట్ కొంత అమౌంట్ కట్టండి అని చెప్పి ఇంకొంతమంది మీకు గవర్నమెంట్ స్కీమ్ డబ్బులు పడలేదు కదా, ఆ డబ్బులు పడాలంటే మీరు ఫస్ట్ కొంత అమౌంట్ పే చేయాలి అని చెప్పి కొంతమంది స్కామ్ చేస్తున్నారు. ఇంకోటి ఈ మధ్యన బాగా ట్రెండింగ్ గా అయ్యే స్కామ్ ఏంటంటే, మీకు స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్స్ తెప్పిస్తాం అని చెప్పి వాట్సాప్ లో ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ తీరా క్లిక్ చేస్తే మన అకౌంట్ లో డబ్బులు పడాల్సింది పోయి మన అకౌంట్ నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారు. సో ఇలా స్కామ్ చేస్తున్నారు చాలా మంది. సో కాల్స్, మెసేజెస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటిని టార్గెట్ చేసి స్కామ్ చేయడాన్ని డిజిటల్ స్కామ్ అంటారు ఫ్రెండ్స్. సో మరి డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటంటే, సో ఈ స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక రీసెంట్ గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో అది ఏంటంటే, రీసెంట్ గా ఒక ఆమె వయసు 67 years, ఆమె ఇంకా వాళ్ళ ఇద్దరు కూతుర్లని 17 రోజుల పాటు 24 hours డిజిటల్ సర్వేలెన్స్ లో పెట్టి, ఆ స్కామర్స్ వాళ్ళ దగ్గర నుంచి 5.5 crores డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఆ స్కామర్స్. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు మోసపోయారని. సో ఆ తర్వాత వాళ్ళు సిబిఐ ఆఫీస్ ఇంకా సైబర్ సెల్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. సో ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్ లో. ఆ ఫ్యామిలీ ఉండేది బషీరాబాద్. ఆమె పేరు వచ్చేసి భారతీ బాయ్ అగర్వాల్. ఆమెకు November 13న ఒక కాల్ వచ్చింది, మేము ట్రాయ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పి ఒకరు కాల్ చేసినారు. ఆయన పేరు వచ్చేసి రాహుల్ కుమార్ అంట. సో అయితే ఆయన కాల్ చేసి, ఇట్లా మీ ఫోన్ నెంబర్కు లింక్ అయిన ఆధారు మనీ లాండరింగ్ ఇంకా డ్రగ్స్ కేసులో లింక్ అయింది అని చెప్పినారు. ఆ తర్వాత అతను ఆ కాల్ని మన ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేసినారు. మేము సిబిఐ ఆఫీసర్స్, మీరు కైప్లో కనెక్ట్ అవ్వండి అని చెప్పి ఆ ఫ్యామిలీకి చెప్పినారు. ఆ సిబిఐ ఆఫీసర్స్ అని చెప్పిన వాళ్ళ పేరు వచ్చేసి సౌరవ్ శర్మ అండ్ అజయ్ గుప్తా. సో అలా ఆ ఉమెన్ ని ఇంకా వాళ్ళ డాటర్స్ ని ఆడియో అండ్ వీడియో సర్వేలెన్స్ లో పెట్టి డిజిటల్ అరెస్ట్ చేసినారు. సో ఆ ఫ్యామిలీని నమ్మించేందుకు ఆ స్కామర్స్ కొంతమందికి హ్యాండ్ కప్స్ చేసి చూపించినారు. అలాగే కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ లో సిబిఐ, ఆర్బిఐ లోగోస్ పెట్టి వాళ్ళకి చూపించినారు. సో ఆ తర్వాత ఆ స్కామర్స్ మీ ఆర్థిక లావాదేవీలని మేము వెరిఫై చేయాలని డిమాండ్ చేసి ఆమె దగ్గర నుండి అలా ఒక 5.5 crores అమౌంట్ మల్టిపుల్ అకౌంట్స్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు అడిగితే ఇది ప్రాపర్టీ కొనడం కోసం, అలాగే చారిటీ వర్క్ కోసం చెప్పండి అని వాళ్ళకు ఇన్స్ట్రక్ట్ చేసినారు. సో ఆ తర్వాత ఆమె సుల్తాన్ బజార్ లో ఉండే సిబిఐ ఆఫీస్కి వెళ్ళి స్కామర్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఆ సిబిఐ ఆఫీసర్స్ కు సబ్మిట్ చేసి నేను పంపించిన డబ్బులు తిరిగి నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని వాళ్ళకి చెప్పింది. సిబిఐ ఆఫీసర్స్ ఆ డాక్యుమెంట్స్ చూసి, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్, మిమ్మల్ని ఎవరో మోసం చేసినారు అని ఆమెకు చెప్పినారు వాళ్ళు. సో ఆ తర్వాత ఆ ఫ్యామిలీ వెళ్ళి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళకు కంప్లైంట్ ఫైల్ చేసినారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా స్కామర్స్ ఆడియో వీడియోస్ సర్వేలెన్స్ లో పెట్టి డిజిటల్ అరెస్ట్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. సో మరి డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ జరిగే ముందు వాటిని ఎలా గుర్తించాలి, సో అలాగే కొన్ని సైబర్ ఫ్రాడ్స్ నుంచి మళ్ళీ మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి చూసే ముందు ప్లీజ్ మా ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఈ స్కామ్స్ ని గుర్తించడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి సస్పీషియస్ కాల్. సో ఇటువంటి డిజిటల్ అరెస్ట్ కేసెస్ లో అన్అఫిషియల్ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రస్లు యూజ్ చేసి మేము సిబిఐ, ఆర్బిఐ, ట్రాయ్ అఫీషియల్స్ అని చెప్పి మీకు స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో అసలు ఎటువంటి పోలీసులు కానీ, లా ఎన్ఫోర్స్ చేసే అధికారులు కానీ ఫోన్ కాల్ ఆర్ వీడియో కాల్ ద్వారా లీగల్ యాక్షన్ తీసుకోరు. సో అసలు ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ మనకు అసలు ఎందుకు వీడియో కాల్ చేస్తారు, అలాగే మన ఫ్యామిలీ మెంబరా. సో ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేసింటే ఫస్ట్ మీరు ఆఫీస్కి రండి, మీరు మాట్లాడాలా అని అంటారు. సో అదే ఒకవేళ ఏ మనీ లాండరింగ్ కేసు, ఏ హవాలా కేసు అయినా కానీ డైరెక్ట్ సిబిఐ ఆఫీసర్స్ వాళ్ళే ఇంటికి వచ్చి మేము పలానా పోలీస్ అధికారులం అని చెప్పి మాట్లాడతారు, కానీ మనకు ఎప్పుడు వీడియో కాల్ చేయరు. సో నెక్స్ట్ ప్రెజర్ టాక్టిక్స్. సో ఇది ఏంటంటే, ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించినా, లేదా యువర్ అండర్ అరెస్ట్, మీపై ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినా, లేదా జరుగుతున్న ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచండి, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు మీరు అని మీతో ఎవరైనా ప్రెజర్ చేయడానికి ప్రయత్నించినా, సో ఈ టాక్టిక్స్ అన్ని స్కామర్స్ చేస్తున్నారని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ థ్రెట్స్ ఆఫ్ సైలెన్స్. ఇంకొంతమంది మీకు ఫోన్ చేసి ఇప్పుడు జరిగే విషయాన్ని కానీ, డీటెయిల్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీకి కానీ
కానీ ఎవరికి షేర్ చేయొద్దు డ్యూ టు నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ అని ఎవరైనా చెప్తే సో అది పక్కా స్కామర్స్ చేస్తున్నారు అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్, నో మనీ డిమాండ్స్ బై అఫీషియల్స్. సో ఇది ఏంటంటే ఎటువంటి సిబిఐ, ఆర్బీఐ పోలీస్ అధికారులు కాల్ చేసి మీ బ్యాంకు గురించి వెరిఫై చేయాలా, మీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అంటే అది పక్కా స్కామర్స్ చేస్తున్నారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంతమంది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని చెప్పినా కూడా షేర్ చేయొద్దు, అది కూడా పక్కా స్కామర్స్ చేస్తున్నారు అన్నట్టు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎటువంటి అఫీషియల్స్ మనకు కాల్ చేసి ఎవరు అడగరు. సో డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కలవండి అంటారు, కానీ ఇలాగ ఫోన్లో మనకు ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అడగరు. సో నెక్స్ట్, టేక్ కామ్ అండ్ రిపోర్ట్. ఒకవేళ ఎవరన్నా ఇలా స్కామర్స్ కాల్ చేస్తే మీరు కామ్ గా ఉండి దగ్గరలో ఉండే సైబర్ సెల్ కానీ లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఇటువంటి స్కామ్స్ రిపీట్ కాకుండా ఉంటాయి. మరి ఒకవేళ పొరపాటున మీ క్యాంజరీకి డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే మీరు 193 కాల్ చేయండి. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్, నెంబర్ బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ స్కామ్ జరిగిన వెంటనే మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు ట్రాక్ చేసి మీ అమౌంట్ రికవర్ చేస్తారు. ఒకవేళ మీకు స్కామ్ జరిగిన 3 days 1 week తర్వాత కాల్ చేస్తే అమౌంట్ రికవర్ చేయాలంటే కష్టం. సో రీసెంట్ గా ఒక అతను 1.9 crores పోగొట్టుకుంటే సో అతను వెంటనే 193 కాల్ చేయడం ద్వారా అతను ఆల్మోస్ట్ 60% అమౌంట్ రికవర్ చేస్తున్నారు. కాబట్టి ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ జరగకుండా ఉండాలంటే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.